ప్రస్తుతము పలమనేరులో ఇసుక అక్రమ రవాణా అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. దానిపైన మీరు ఎటువంటి స్పందిస్తారు? ఎక్కువగా జరుగుతూ ఉంది అంటారా సార్? చూసినారా మీరు? చూసిన. అవునా? ఎంత మోతాదులో ఉంది? ఎక్కువ మోతాదులో ఉంది. 70-30 ఒక 100కి 70% ఆఫ్ మోతాదులో ఉంది. అవును. 90% దాటిపోయిందండి. 90% దాటిపోయింది. అంటే ఇసుక రవాణా చేస్తూ ఉంటారు, వీళ్ళందరూ జీవనోపాధి మీద పొట్టగొట్టాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ నేనేమంటా ఉన్నానంటే 50 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల నుండి వాళ్ళు కష్టపడి కైలు కట్టుకోండే ఒక ప్లేస్లో, అంటే ఒక కైలాగా చేసి కట్టుకోండే ఒక ప్లేస్ని నిర్దాక్షిణ్యంగా లోడి, ఇది మీకు ఇది గవర్నమెంట్ భూమి, ఇది మీరు అగ్రికల్చర్ చేసేదానికి లేదు అని నిర్దాక్షిణ్యంగా లోడి ఇసుక తీసుకొని పోయిన వైభవాలు ఉన్నాయి. మీరు కుదిరితే ఈ ఇంటర్వ్యూలో ఆ విజువల్స్తో పాటు చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, ఏరు ఉంది, ఆ కాలం చిన్నప్పటి నుంచి అదే ఏట్లో వచ్చేసిందని నేను ఇప్పుడు ఫారం గడ్డి పెట్టినాను. ఆవులకి ఫారం గడ్డి పెట్టిన, మొక్కజొన్నలు వేసిన, మీరు వచ్చి చూడండి. ఆ కాలం ఇంకాను ఎప్పుడు ఇంత దౌర్జన్యము, ఇంత ఇసుక లోడేసిండేది మేము ఎప్పుడు చూడాల. అరే, వాటర్ వచ్చినప్పుడు ఏరు కొట్టుకొని పోతుంది, దాని తర్వాత వాటర్ అంతా కొట్టుకొని పోయిన తర్వాత వాళ్ళ పంటలు వాళ్ళు చేసుకొని వాళ్ళ జీవనాధారం వాళ్ళు ఏమో చేసుకుంటూ ఉంటారు. ఏటికి ఎటువంటి ఇబ్బంది వాళ్ళు కలిగించలేదు. కానీ వాళ్ళు పెట్టుకొని ఏదో పంట చేసుకుంటా అంటే ఆ కైళ్ళను కూడా తోడేసి దాని లోపల ఉండే ఇసుక తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారంటే ఇది ఎంత దౌర్జన్యమైన ఒక ప్రభుత్వం ఆధీనంలో జరుగుతూ ఉంది. దీని ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసినారు, ఎంతోమంది మహానుభావులందరూ పలమనేరులో గెలిచినారు. కానీ ఈ 5-10 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి జరుగుతూ ఉండేవి చూస్తూ ఉంటే చాలా వరకు బాధేస్తుంది. బాధ కాదండి, ఇది వచ్చేసి డెవలప్మెంట్కి పునాదులు కాదు, ఉన్న డెవలప్మెంట్ని నాశనం చేయడం ఉంటారు. మనం డెవలప్మెంట్ చేసేది దేవుడరిక, ఉండే డెవలప్మెంట్నే నాశనం చేసి అస్తవ్యస్తం చేసేసి వ్యవస్థలనంతా, ఈ ఒక వ్యవస్థే కాదు, ఇసుక వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసి నాశనం చేసేస్తూ ఉంటారు అంతా. ఇది ఏదో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చి ఏదో అందరి దగ్గర వచ్చేసిందన కనపడి ఏమో ఫేమ్ అయ్యి అందరిలో ఫేమస్ కావాలనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు సార్. ఇదే నల్లగొట్లపల్లిలో నేను దానికి బాధ్యున్నే. ఇదే నల్లగొట్లపల్లిలో దండపల్లి రోడ్డు దగ్గర నుండి దాదాపు అక్కడున్న బ్రిడ్జి వరకు మీరు తీసుకోండి, ఎన్ని కైలు వచ్చేసి లోడేసి ఇసుక తీసేసినారు నని. ఆ బ్రిడ్జి కింద పడిపోయింటే దానికి మూట్లేసో ఏదో చెత్త చెదారం ఏదో వేసి దానికి ఏదో ఆ బ్రిడ్జికి కొంచెం కవర్ చేసినారు. అంటే ఒక బ్రిడ్జిని స్ట్రాంగ్గా వేసి దాన్ని అద్భుతమైన ఆనకట్ట కట్టేంత స్తోమత అంతకంటే లేదు ప్రభుత్వానికి. దానికి నేను చెప్పినాను, ఏదో కొంత చూసుకొని దానికి లోడి సిమెంట్ మూట్లు, ఇసుక మూట్లు ఏముందో దాన్ని చూసుకొని వేసుకోండి సార్, పర్వాలేదు, కైపోయినా పర్లేదు, గవర్నమెంట్కి కదా ఇది అని చెప్పిన పర్మిషన్ నేనే చెప్పిన. అదే ఆసటగా తీసుకొని రాత్రి బౌళ్ళు మొత్తం కైలు లోడేసి మొత్తం వచ్చేసిందన్నా తీసుకొని పోతా ఉంటారు. ఇంకేమన్నా మాట్లాడితే ఆ పంచాయతీ మెంబరు, ఈ పంచాయతీ మెంబరు, వాయిన హెడ్, వీని హెడ్, ఎవరికి సార్ వీళ్ళంతా హెడ్లు? నాకు అర్థం కాలేదు. ఎవరికి హెడ్లు? ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకొని పోతా ఉండేది. రైతు అక్కడున్న భూమిలో పంటేసి ఆ విత్తనాన్ని తీసుకొని లేదా కసువ వేసుకొని ఆవులకు వేసుకుంటా ఉన్నాడు. దాంట్లో పండించి తినడం వేరే, ఉన్నదాన్ని లోడుకొని పోవడం వేరే. కాబట్టి ఇది ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఉంది. మన పలమనేరు చుట్టుపక్కల మొత్తం వాటర్ సమస్య వస్తూ ఉండే దానికి ప్రధానమైన కారణం అన్ని చెక్ డ్యామ్లు, ఏ చెక్ డ్యామ్ కూడా 100% క్వాలిటీతో ఉండేది. అంటే క్వాలిటీ అంటే వేసినప్పటికీ అది 100% వాటర్ని అడ్డుకట్టి
చెక్ డ్యామ్లో వచ్చేసి నిల్వ ఉంచేదానికి దేనికి కెపాసిటీ లేదు. మీరు ఒకసారి అన్ని చెక్ డ్యామ్స్ని ఒకసారి చెక్ చేయండి, ఎన్ని చెక్ డ్యామ్స్ ఉందో అన్నీ. ఏ ఒక్కటినూ కరెక్ట్గా లేదు, అన్నీ లూజ్ అయిపోయినాయి. అన్ని ఇసుక ముందు పక్కలో ఉన్నారు, వెనక పక్కలో ఉన్నారు, మొత్తం లోడ్ వేసి అన్ని చెక్ డ్యామ్స్లు లూజ్ అయిపోయింది. దాంట్లో ఏదన్నా ఉంటే ఒక 100కి ఒక 10% మాత్రమే పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ చెక్ డ్యామ్స్ గురించి ఎందుకు నేను మాట్లాడాల్సింది వస్తూ ఉంది అంటే, మన పలమనేరుకి ఏకైక ఒకే ఒక నీటికి ఏ సమస్య లేకుండా ఉండేట్లా ఒక సోర్సెస్ నీటికి సమస్య లేకుండా మనము నీటి సమస్యల్ని పరిష్కరించేదానికి ఏకైక దావా కౌంటిన్య అనేది మాత్రమే. ఇది కౌంటిన్య అనేది పలమనేరుకి ఇచ్చిన వరం. కౌంటిన్య అనేది మా చిన్నప్పటి నుండి 1 సంవత్సరం పారకమైనా 2 సంవత్సరాల పారకమైనా 3వ సంవత్సరమైనా పారుతుంది. అది ఈ చెక్ డ్యామ్లు అనేది పర్ఫెక్ట్గా ఉండి ఇంకా వీళ్ళకి ఇంత బుద్ధి ఇంత ఆలోచన 100% దీని గురించి మాట్లాడేంత ఇది కూడా ఎవరికి లేదనుకోండి. ఇంకా ఆ చెక్ డ్యాముల్లో వాటర్ పోయినప్పుడు కొన్ని మోటార్స్ని అక్కడ పెట్టి ఒక ఎక్కువ హార్స్ పవర్ ఉండే మోటార్స్ని పెట్టి పక్కనున్న చెరువులన్నిటికీ డంపింగ్ చేసి ఆ చెరువుల నుండి దాని పక్కనున్న చెరువులకు డంపింగ్ చేయగలిగితే అస్సలు జీవితంలో వాటర్ సమస్య లేదు సార్. ఒకే నెల రోజుల ప్రక్రియ సార్ ఇది. ఎంత వాటరు కళ్ళెదురుగ్గా వెళ్ళిపోయింది అనేది మీకు అందరికీ తెలుసు. ఎంతో వాటర్ వెళ్ళిపోయింది మొత్తం. కాబట్టి ఎందుకు దీని గురించి ప్రధానంగా మళ్ళీ చర్చించాల్సి వస్తూ ఉంది అంటే, అమ్మ 15 రోజులు 20 రోజులు ఎందుకన్నా నీళ్ళు రాలేదు నువ్వు ప్రశ్నిస్తే, అమ్మ బోర్లు ఎండిపోయిందమ్మా, సింపుల్ ఒకే పాయింట్. అమ్మ బోర్ ఎండిపోయిందమ్మా అందుకనేసే నీళ్ళు రావట్లేదు. అరే ఒక ప్రభుత్వం అనేది ఏదో విమర్శలకో లేకపోతే వాళ్ళు ఇట్లా చేసినారు వీళ్ళు ఇట్లా చేసినారనో ఒకరి మీద ఒకరిని ఇది చేసుకునేది వదిలేసి ఇలాంటి వాటిపైన ఒక ఎమ్మెల్యే చర్చించాలా, అట్లీస్ట్ చెక్ డ్యామ్లు అన్నిటి దగ్గరికి పోయి ప్రెస్ మీట్లు పెట్టాలా. యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ ఆల్రెడీ అధికార పక్షంలో ఉండేవాళ్ళు కానీ ఇక్కడున్న సమస్యల పైన ప్రతి ఒక్కరు ఓటు అడగదాం. అమ్మ ఓటేయండి అమ్మా టీడీపీకి, అమ్మ ఓటేయండి అమ్మా వైఎస్ఆర్సీపీకి అనేది వదిలేసి, అమ్మ ఏ సమస్యలు ఉంది మీ ఊర్లో, మీ ఊర్లో ఏం సమస్యలు ఉంది నేను తీర్చగలుగుతాను తల్లి అని ఒక్క మాట అన్ని అక్కడే పట్టుకొని కొట్టేట్టున్నారు జనాలు. ఇన్ని రోజులు ఇంకా సమస్యలంతా నెత్తిన పెట్టేసి అది 20 మందిని పిలుచుకొచ్చి టపాసులు పెట్టేసి ఆ టపాసులు మోగుతూ ఉంటే అంతా పలకలు కొడతా ఉంటే అమ్మ ఓటు 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 అని చెప్పి వెళ్ళిపోతే అట్లీస్ట్ వచ్చి ప్రతి ఊర్లో మాట్లాడాలి కదా. యా ఊర్లో ఏ సమస్య ఉంది, 10 ఏళ్ళు ఇంకా మీరు సాధించిన ఘనకార్యాలన్నీ ఆ ఊర్లో కూర్చొని చెప్పాలి కదా. ప్రతి ఊర్లోన ఈ ఊర్లో నేను ఈ ఘనకార్యం చేసినాను, ఈ ఊర్లో వాటర్ ఫెసిలిటీ ఇచ్చినాను, ఈ ఊర్లో వచ్చేసి డ్రైనేజీ చేసినాను, ఈ ఊర్లో వచ్చేసినాను నేను అభివృద్ధి చేసినాను అనేసి కూర్చొని ఆ ఊర్లో అభివృద్ధి చేసినాను నాకు ఓటేయండి అని అడగల కదా. ఏం సార్, బట్ అది ఎక్కడా కనపడలేదు. మీరు చూడొచ్చు, ఎక్కడ చూడు ఏదేదో పనికిరాని ఫోజులు, పనికిరాని పబ్లిసిటీలు జరుగుతూ ఉంది. కానీ ఒక వర్క్ పైన మాట్లాడేట్లా ఒక ఇది ఎక్కడన్నా కనపడుస్తూ ఉందా? తప్పకుండా ఒక వర్క్ గురించి మాట్లాడుకోవాలి ప్రతి ఎమ్మెల్యే. నేను ఇవి చేసినానని చెప్పాలా, ఇవి చేస్తానని చెప్పాలా. ఎందుకంటే 5 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ నుండి మొత్తము పలమనేరు వచ్చేసి ఎంత దిగజారిపోయిందంటే ఇంకా వేరే సబ్జెక్టులంతా మాట్లాడకూడదు. ఇంకా పట్టు పురుగులు, నెక్స్ట్ వచ్చేసిందన్న మొత్తం రైతులు, నెక్స్ట్ పాల దీని గురించి ఇంకా చాలా ఉండాలి, ఇంకా చాలా మాట్లాడాల్సింది, సబ్సిడీలు చాలా ఉంది మాట్లాడాల్సిందంతా. అది ఇంకో ప్రోగ్రాంగా పెట్టుకున్నాం. ఈరోజు ఇసుక గురించి ప్రధానంగా చర్చిస్తూ ఉన్నాం. మొత్తం కౌంటిన్య అనేది మొత్తం 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుండి కంప్లీట్ కౌంటిన్య అనేది 90% నిర్వీర్యమైపోయి నాశనం అయిపోయింది నది. ఈ కౌంటిన్య అనేది మళ్ళీ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ మొన్ను తీసుకొచ్చి వేల లోట్లని డంపింగ్ చేసి మళ్ళీ ఆనకట్టలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క మనిషిను ఇక్కడ చూసే ప్రతి ఒక్క మనిషిను ఒక్కసారి అందరూ కౌంటిన్య నదికి వెళ్ళండి. నీళ్లు రాకుండా ఉండే ప్రతి కష్టపడతా ఉండే వ్యక్తి కౌంటిన్య నదికి వెళ్ళండి. అక్కడ చూసి మీరు ప్రజెంట్ ఏం జరుగుతూ ఉంది చూసి, ఎన్ని ఇసుకలు ఆడుతూ ఉన్నారని చూసి, ప్రతిరోజు రాత్రి బౌల్లో రాత్రి పోయి చూడండి ఎన్ని లోట్లు ఇప్పుడు ఇసుక ఎత్తా ఉన్నారు అనేసి. ఇసుక ఎత్తదాం,
తప్పకుండా ఇసుకను వచ్చేసి తోడుకుందాం, ఇసుక ఎత్తుదాం. ఒక పర్మిషన్ తీసుకున్నాం గవర్నమెంట్ దగ్గర. సార్ ఇది ఇసుక ఎత్తే దానికి రైట్స్ ఉందా, ఇసుకది మేము తోడుకోవచ్చా అనేది ఒక పర్మిషన్ తీసుకొని, ఇప్పుడు చూడండి మేము ఎలక్షన్ చేయాలంటే మాకు డిఆర్ఓ పర్మిషన్ ఏంది, మేమేం చేసే కావచ్చు సార్. అరే మాకు మాత్రం స్ట్రిక్ట్గా లాఠీ ఎత్తుకొని రే నువ్వు పర్మిషన్ తీసుకో అంటారు అన్నింటికి. కానీ ఇసుకెత్తే దానికి ఏ ప్రభుత్వ అధికారి, ఏ పోలీసు వాళ్ళు, సార్ దయచేసి తప్పుగా అనుకోవద్దు పోలీస్ అధికారులని, లాఠీ ఎత్తుకోండి సార్, మీరు లాఠీ ఎత్తండి సార్. మీరు ఎందుకు ఇది వచ్చేసి ఇవంతా జరుగుతుందని లాఠీ ఎత్తండి సార్ దయచేసి. సార్ తప్పకుండా అందరూ పోలీస్ అధికారులు, అందరూ ప్రభుత్వ అధికారులు, వాళ్ళందరితోన ఒక ఎమ్మెల్యేగా దేవుడు ఆశీర్వదించి మీరందరూ ఆశీర్వదిస్తే మొత్తం పర్ఫెక్ట్ అండ్ ఆల్రైట్ ఒక సిస్టానికి తీసుకొని రావాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఇసుకే కాదు, అది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఇసుకనే దానికి ఇప్పుడు ఇసుక లేకపోతే ఇండ్లు కట్టేదానికి కుదరదు, నిజమే. దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో, దానికి ఎట్లా తీసుకోవాలో, దానికి ఏ విధంగా చేయాలా, ఉండే నదుల్లో ఉండేటువంటి లోడుకొని వెళ్ళిపోతే దీనికి పరిష్కారమా, లేకపోతే వేరే ఏదైనా పరిష్కారం ఉందా దీనికి? దాన్ని బట్టి గవర్నమెంట్ అధికారులందరూ చర్చించుకొని దానికి మనము ఇది తీసుకున్నాం. కాబట్టి ఎనీవే ఈరోజు మన పలమనేరులో నీళ్లు లేకుండా చాలా దారుణమైన పరిస్థితికి పోయిండేదానికి గ్రౌండ్ మోటార్ మొత్తము ఎండిపోయింది, మొత్తం అన్ని బోర్లు ఎండిపోయి అస్తవ్యస్తమైన దానికి కారణము ఇసుక మాఫియా. ఈ ఇసుకను వచ్చేసి లోడుకునే దానివల్లనే దీనికి ప్రధానమైన సమస్య. అంతే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ నాయకులే ఇసుకను తవ్వుకుంటున్నారు కదా. ఒకవేళ రేపొద్దున మీరు ఎమ్మెల్యేగా అవుతే మీరు ఆ పని చేయరని గ్యారెంటీ ఉందా? అవును. ఇసుక అమ్ముకొని ఇసుక అమ్ముకునే వాళ్ళకంతా ప్రోత్సహించి ఏదో దాని నుండి దీని నుండి డబ్బులు వచ్చి అదేదో ముడుపులు వస్తాయంట ఎమ్మెల్యేకి. చాలా మంది చెప్తాను, సార్ మీరు ఎమ్మెల్యే అయితే ఆ ముడుపు వస్తుంది, ఈ ముడుపు వస్తుంది, అక్కడి ఇంకా వస్తుంది సార్ మీకు, మీరు ఇంట్లో కూర్చుంటే అవి వస్తాయి ఇవి వస్తాయి సార్ అని. ఓ అవునా, ఇవన్నీ వస్తాయా? ఈ ముడుపులు కాసిపడో లేకపోతే ఆ ఇసుక నమ్ముకొని బతికే ఆ బతుకు కంటే 4 ఆవులు పెట్టుకో, మళ్ళీ పాలు పిండేది నాకు వచ్చో, ఆవులు మేపేది నాకు వచ్చో, మగ్గం తోలేది నాకు వచ్చో, ఒక మేస్త్రి పని ఈ రోజు పోయినా మేస్త్రి పని చేసుకునేది నాకు వచ్చో, సగౌరవంగా ఇదే కాన్స్టిట్యున్సీలో మళ్ళీ మగ్గం తోలేదానికి నేనేమి నామోషి పన్నో, ఇదే పలమనేరు వైఎస్ఆర్ జంక్షన్లో మళ్ళీ 50 ఆవులు పెట్టి నేను మేపుకునేంత ఆల్రెడీ గడ్డి కూడా ఉంది నాది. నేను మళ్ళీ ఆవులు మేపుకోవాలంటే మా పాలమన్నెండు కంటే ఇంకా బలంగా నేను ఆవులు పెట్టి ఈ రాష్ట్రంలో అందరూ తిరిగి చూసే విధంగా చేసేంత కెపాసిటీ నాకుంది. అన్ని పనులు నాకు తెలుసు. ఈ పని నా పని కాదు, బిజినెస్ చేసుకుంటా. కానీ నా జీవితంలో ఇసుక అమ్ముకొని, నా జీవితంలో ఆ ముడుపులు ఈ ముడుపులు ఎమ్మెల్యే ముడుపులు తిని ఎక్కడైనా సరే సార్ ప్రెస్ వాళ్ళందరికీ చెప్తాను, ₹1 లంచం తీసుకున్నానని 5 సంవత్సరాల్లో కానీ మీకు తెలిస్తే నిర్దాక్షిణ్యంగా డైరెక్ట్గా వచ్చి ఉన్న 30-40 ఛానల్స్ వాళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు వచ్చేసి నిలదీయండి. ₹1 ఎక్కడైనా సరే. ఆ ప్రభుత్వం కార్యం ఇంకా ఈ ప్రభుత్వం కార్యం ఇంకా ఆటినికా వీటినికా ఏదో ముడుపు తీసుకున్నామని మీకేమైనా తెలిస్తే ముడుపులు వస్తాయి ఎమ్మెల్యేలకి, మీకంతా తెలిసిండేదే. ఒక్క ముడుపు ఏమన్నా ముట్టినానని కానీ తెలిస్తే మీకు వచ్చి అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీరు వచ్చేసి నిలదీయండి సార్. నేను ఈ ప్రజాసేవకి అంకితమైన, నాకు దుడ్డుతో నాకు అవసరమే లేదు. భగవంతుడు అనేవాడు కనికరిస్తే దుడ్డు కోట్లు వచ్చి నెత్తిన పడుతుంది. రామాని ఇక్కడ ఆవులు మేపుకుంటా ఉంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళ ముందర వచ్చి నా ఉండే గుడిసిని పగలగొట్టి బైపాస్ అయ్యా. ₹150 స్క్వేర్ ఫీటు 5,000 అయింది. 150 5,000 150 ఈ దుడ్డు సంపాదేవాళ్ళంటే నేను, నా బిడ్లు, వాళ్ళ బిడ్లు అంతమంది కష్టపడినా ఇది బైపాస్ రాకపోయింటే ఏం చేసే కాయలా. దేవుడు అనేవాడు అనుగ్రహించాలి కానీ దుడ్డు కావాలని పోతే దుడ్డు రాదు సార్. కష్టపడుకుంటే వెళ్ళిపోయినాం. ఈరోజు ఈ స్థాయిలో భగవంతుడు పెట్టినాడు. కాబట్టి దయచేసి ఇది నిస్పష్టంగా నేను మాట్లాడుతూ ఉన్నాను, దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా మాట్లాడుతూ ఉన్నాను. ఏ ఇసుక కానీ ఇంకోటి కానీ ఏది వచ్చేస్తున్నానో నా ఏయాంలో జరగదు. ఇసుకలోడే ప్రతి ఒక్కరు అందరితోనే నేను మీటింగ్ పెడతా.
ఎంతమంది ఇసుకలు ఆడుతూ ఉంటారు, అన్న దీనికి ఏం చేద్దాం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు మీరు ఇసుకలు ఆడకపోతే బతకేదానికి కుదరదు, కానీ ఇసుకలు ఆడితే ఇక్కడ చెక్ డ్యామ్లు అంతా అవుతుంది, దీనికి ఏం చేద్దామన్నా అని చెప్పని అందరూ ఇసుకలు ఆడే వాళ్ళందరినీ కూర్చొని మాట్లాడి దీనికి ఏదో ఒక దావు చూడాల. అక్కడ అది ప్రాబ్లం కాకూడదు, ఇట్లా వీళ్ళకి ప్రాబ్లం కాకూడదు, ప్రభుత్వం ఒకటి ఏదో ఒకటి ఇచ్చింటుంది దాని ప్రకారం ఒక సార్ ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ప్రకారం మనం పోవాలా, దాన్ని నేను కంపల్సరీ ఫాలో చేస్తాను.